రూపాయల బట్టలు లిక్కర్ తయారు చేసి 150 రూపాయలు అమ్మి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది యువకులు వాళ్ళ అవయవాలు ఎంత నాశనం అయిపోతున్నాయి. ఓన్లీ చంద్రబాబు నాయుడు దోసుకోవటం తప్పితే ఏమి చేయకపోతే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి చెందిన కొద్దిగా లేదా? మరి ఏం వచ్చినాక ఏం చేసిండు? ఏ అభివృద్ధి చేసిండు రాష్ట్రానికి? ఏం పథకాలండి? పథకాలు కరెంటు బిల్లు తీసుకుంటాడా? ఇంకా ఏం పథకాలు? 50 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. మొన్న ఆల్రెడీ నాని కూడా అంటున్నారు ఆల్రెడీ ఇంటికి సర్దుకోవటమే పప్పు ఏం చేయలేడు. వాడెవడండి? వాడి మాటలు మేము పట్టించుకోవాల్సిన పని ఏముందండి? వాడు ఎదవా ఎదవా వాడి మాటలు మేము పట్టించుకోవాలి అవసరం లేదు. వాడి గురించి రాసిన పని మాకు అడగాల్సిన పని లేదు. 25 రూపాయలు 25 రూపాయలకు ఒక గుట్కా తీసుకుంటే నేను చేసే పిల్లల పని వాళ్ళు వచ్చేది 75 రూపాయలు, వాళ్ళు వచ్చేది 180 రూపాయలు. ఇవాళ 800 అయింది. 800లో నేను 150 రూపాయలు మందాతున్నా. నేను 150 రూపాయలు మందాతున్నా. ఇంటికి 600 పోతున్నా. ఇంటికి పోతున్న పిల్లం ఏముంటుంది? నువ్వు దేనికి వస్తున్నావు అన్నది, ఎందుకు వస్తున్నావు అన్నది అంటే అర్థమైంది. అర్థం దేనికి వస్తున్నావు, ఎందుకు వస్తున్నా? తాలిబొట్టి కట్టేందుకు వస్తున్నా అన్న. నీ బుద్ధి గురించి చెప్పకపోతే తాలిబొట్టి కట్టేందుకు వస్తున్నా అన్న అని చెప్తున్నా. ఆ రోజు కూరగాయలు ఎంత ఉన్నాయి, ఆ రోజు నూనె ప్యాకెట్ ఎంత ఉంది, నాకు ఇచ్చేది 600. ఆ రోజు నూనె ప్యాకెట్ ఎంత ఉంది, మంది ఎంత ఉంది, ఇవాళ మంది ఎంత ఉంది? కానీ అమరావతి శ్మశానం అన్నాడు. శ్మశానం పోయి ఎట్లా పరిపాలన చేస్తున్నాడు చెప్పు మరి సమాధానం. ఆయన అంటున్నాడు కదా అమరావతి ఏమన్నాడు, అది శ్మశానం అన్నాడు. పరిపాలన ఎట్లా జరుగుతుంది? ఆయనే పోతున్నాడగా. ఎందుకు అట్లాంటి మాట్లాడి దానికి బదులు నువ్వు చెప్పాలా అని చెప్పేదానికి అంటే వచ్చే అవకాశం లేదు. ఎందుకని 6 సార్లు బిల్లింగ్ పెట్టినా. 6 సార్లు నాకు 4 పిల్లలు. నేను ఒక్కడిని చదివే, నేను ఒక్కడిని పని పెడుతున్నా. నాకు 800 వస్తుంది. నేను 350 తాగుతున్నా. 300 అయిపోతే ఎంత ఉంది? 800లో 530 ఉంటుంది. 30 రూపాయలు రాదా కొనుక్కుంటున్నా. 10 రూపాయలు టీ తాగుతున్నా. అడిగి అయిపోతుంది. 400 తీసిపోతున్నా. దేనికి వస్తున్నావు ఇంటికి అన్నది మా భార్య. దేనికి వస్తున్నా అంటే తాలిబొట్టి కట్టేందుకు వస్తున్నా అన్న. తాలిబొట్టి చెప్పిన తాలిబొట్టి కట్టేందుకు వస్తున్నాం మీ అన్నోళ్ళని పిలుచుకొని చెప్పిన. పిలిచిన వాళ్ళు పిలిచి చెప్పిన, బావా నేను తాగేది నీకు 30 ఎకరాల పొలం ఉంది, నాకు అవసరం లేదు, నాకు కెపాసిటీ లేదు, నేను తాగాల్సింది నేను తినాల్సింది. నువ్వు కరెంట్ తీగా ఇట్లా తాడు చేస్తున్నావు. ఈ తాడు తెచ్చి నేను ఎంత దూరం ఉంటున్నా, నేను అంచి పడితే నాకు ఎవరు దిక్కు, నువ్వు కట్టుకోలేదు సరిగ్గా అంటావు.